సో మనకి డేటా వేవ్ కాన్సెప్ట్స్ మీకు ఐడియా ఉంది కదా? ఇది ఐడియా ఉందా లేదా? జస్ట్ కొంచెం ఐడియా ఉందండి. సో మనకి కాన్సెప్ట్స్ ఇది స్క్రిప్టింగ్ ద్వారా మనము బిజినెస్ లాజిక్ కానీ లేదంటే మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎన్రిచ్మెంట్, ఇవన్నీ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్, మ్యూల్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్ ద్వారా కూడా మనం అచీవ్ చేస్తాం రౌటింగ్ అంతా. సో చాయిస్ కండిషన్స్ లో మనం రాసే ఆ స్మాల్ స్నిప్పెట్, అది మ్యూల్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి డేటా వేవ్ లాంగ్వేజే ఉంది ఒకటి. సో ఇక్కడ ఇదేంటంటే ఇది ఒక లాంగ్వేజ్ అండ్ సో మనకి యాక్సెసింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ విత్ మ్యూల్ అప్లికేషన్స్ డేటా అండ్ డేటా విల్ డూ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో మనకి నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ప్రొవైడ్స్ మాడ్యూల్ ఆర్ లాంబ్డా ఫంక్షన్ క్రియేషన్ సపోర్ట్. మనకి డిఫరెంట్ స్ట్రింగ్స్ మీద we want to do n number of operations, so we have that support also. So we can import the string module and from the strings we can do different like left padding, right padding, replace with, ఇట్లాగా చాలా ఉన్నాయి మనకి ఫంక్షన్స్. స్ట్రింగ్స్ ఉన్నాయి, అలాగే అరేస్ ఉన్నాయి, ఇంకా ఫంక్షన్స్ రాయొచ్చు. మనం ఏదైనా ఫంక్షన్ ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయాలనుకున్నాం అనుకోండి, సో విల్ రైట్ ద లాజిక్ దేర్ అండ్ విల్ గివ్ సమ్ ఇన్పుట్ టు దట్ ఫంక్షన్ అండ్ విల్ కాల్ మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ మనకి అది ఉంది, స్ట్రీమింగ్ కాన్సెప్ట్ కూడా ఉంది. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. కనిపిస్తుంది కదా మీకు? కొంచెం పెద్ద. సో మనకి డేటా వేవ్ సపోర్ట్ చేసే మైమ్ టైప్స్ ఇన్ని ఉన్నాయన్నమాట. సో మనకి బాగా తెలిసినవి ఏంటంటే అప్లికేషన్ చేశాను, అప్లికేషన్ జావా, XML, తర్వాత టెక్స్ట్ ప్లెయిన్, ఈ 4 తెలుసుంటాయి. సో CSV ఉంది, CSV కూడా వీఆర్ అవేర్. సో ఇట్లాగా డేటా వేవ్ ఉంది మనకి, ఫ్లాట్ ఫైల్, ఇట్లాగా YAML, ఫార్మ్ డేటా. సో ఇది మల్టీ పార్ట్ ఫార్మ్ డేటా. సో మనము HTTP ప్రోటోకాల్ ద్వారా ఫార్మ్ డేటాని మనం త్రూ పోస్ట్ మ్యాన్ నుంచి కానీ ఏదైనా సిస్టమ్ నుంచి మనం మన మ్యూల్లో ప్రిపేర్ చేసి మనం కూడా పంపించవచ్చు ఫార్మ్ డేటాని. సో అది లేదు, సమ్వన్ సెండ్ చేసి మనం ఆ ఫార్మ్ డేటాను కూడా మనం రీడ్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా ప్రాసెస్ కూడా చేయొచ్చు. అది ఈ పేజ్. నెక్స్ట్ మనకి ఓకే, సో ఇది ఇక్కడ వరకు క్లియర్ కదా? నెక్స్ట్ మనకి పాయింట్ వచ్చేసి మనము ఇది ఈ పాయింట్ ఇక్కడ. సో రీడ్ XSL ఫైల్ యూజింగ్ డేటా వేవ్ లాంగ్వేజ్ వర్సెస్ జావా. సో మనము డేటా వేవ్ లాంగ్వేజ్ లో కూడా మనం ఒక XSL ఫైల్, నాట్ ఓన్లీ XSL ఫైల్, ఎనీ ఫైల్ ని మనం రీడ్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తామంటే వేరియబుల్ డిఫైన్ చేసి, వేరియబుల్ ఇన్పుట్ అని ఇచ్చేసి రీడ్ URL, ఇది మనం హెడర్లో వేస్తాం. మనం ఇది ఒకసారి బ్రౌజర్ లో కూడా చూద్దాం. జస్ట్ ఇక్కడ నేను జస్ట్ I will show the syntax, then we'll write it in the browser. Class path, so
సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ మైమ్ టైప్ డిఫైన్ చేస్తాం ఇక్కడ. ఇది అప్లికేషన్ /excel sx. సో అది సో ఇది ఇట్లా. సో ఇది వేరియబుల్ డిఫైన్ చేస్తాం రీడ్ చేసేదానికి, ఒక క్లాస్ పాత్ లో ఉండే ఫైల్ ని మనం రీడ్ చేయడానికి. సో ఇదంతా హెడర్ లో ఉంటది. ఇక్కడ మనకి నెక్స్ట్ పార్ట్ కింద వచ్చి మన లాజిక్ రాసేది ఇక్కడ. సో మనం ఈ ఇన్పుట్ తీసుకొని ఇన్పుట్ డాట్ డేటా షీట్, ఇది మనకి ఇన్పుట్ లో ఉండే, ఇప్పుడు మనము రీడ్ చేస్తున్నాం ఇక్కడ, వీఆర్ రీడింగ్ ద ఫైల్. సో దిస్ వేరియబుల్ కంటైన్స్ దట్ డేటా వాట్ ఎవర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఫైల్. సో మనం ఇక్కడ ఇన్పుట్ డాట్ డేటా షీట్ అనేసి ఫిల్టర్ ఎంట్రీ ఇండెక్స్. మనకు మామూలుగా మ్యాప్ ఉంది కదా, నేను చెప్తాను మ్యాప్ కూడా ఒకసారి ఈజీగా అర్థం అవడానికి. సేమ్ మ్యాప్ లాగే, కాకపోతే మనం ఫిల్టర్ చేసుకుంటున్నాం కాబట్టి. సో వీఆర్ జస్ట్ ఏం లేదు, మనం ఈ ఎక్సెల్ ఎస్ఎక్స్ ఫైల్లో మనకి డేటా ఉంది. సో అక్కడ ఉండే డేటాలో నుంచి మనం సమ్ డేటా తీసుకుంటున్నాము. జస్ట్ వీఆర్ అప్లయింగ్ ఇది సమ్ కండిషన్ అనమాట. ఆ ఎంట్రీ డాట్ కాలం నేమ్ అనేది మనకి సమ్ డేటాని ఫిల్టర్ చేసుకునే విధంగా ఇస్తున్నాం మనం. సో సేమ్ దీన్నే మనం జావాలో కూడా రాయొచ్చు. జావాలో ఎలా రాస్తామంటే, సో మనకి జావాలో ఎంత పెద్దది అవుతుందంటే, మనం మీకు ఐడియా ఉందా లేదా, సరేలే, మనం మెయిన్ మెథడ్ డిఫైన్ చేయాలి ఫస్ట్. సో నేను ఇలా జస్ట్ సీక్వెన్స్ లాగా జస్ట్ చెప్పేస్తాను. తర్వాత మనము ఫైల్ని రీడ్ చేయడానికి ఫైల్ స్ట్రీమ్ యూజ్ చేయాలి, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. సో నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి మనకి ఫైల్ వచ్చేసింది. సో మనం ఇక్కడ ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది ఇక్కడ న్యూ ఫైల్ అనేసి మనం ఆ ఫైల్ C:\demo ఎక్కడైతే ఉందో ఆ ఫైల్, ఆ లొకేషన్, ఫైల్ నేమ్ ఇచ్చేసి వీఆర్ రీడింగ్ ద ఫైల్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకి అంటే ఈ స్పెసిఫిక్ ఫైల్ రీడ్ చేయడానికి మనకి ఉండే క్లాసెస్ ఏమున్నాయి, మనకి HSSF వర్క్ బుక్ అని ఇంకొక క్లాస్ ఉంది మనం. సో దానికి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం దీన్ని ఈ ఇన్పుట్ ఫైల్ స్ట్రీమ్ ని రీడ్ చేసాం కదా, ఆబ్జెక్ట్ ని మనం ఆ రెఫరెన్స్ ని దీనికి ఇస్తాం, దీంట్లో పంపిస్తాం అనమాట. ఇక్కడ నథింగ్ బట్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ని ఇక్కడ ఇస్తాం. ఇట్లా మనకి ప్రాసెస్ పెద్దగా ఉంటది కదా. సో ఇట్లాగా నెక్స్ట్ మనకి ఆ ఎక్సెల్ షీట్ ని మనం మళ్ళీ వీ హ్యావ్ టు చెక్ రైట్. సో ఫార్ములా మనకు ఉండే క్లాసెస్ చెప్తున్నా నేను. ఇట్లాగా ఫార్ములా ఎవాల్యుయేటర్, ఇట్లా మనము మనం ఇట్లా నియర్లీ ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. డేటా ఉందా లేదా అని కూడా చెక్ చేయాలి, మళ్ళీ మనం స్పెసిఫిక్ సెల్ ని రీడ్ చేయాలి. సో ఇది ప్రాసెస్ మామూలుగా అదర్ లాంగ్వేజెస్ లో. సో మనము జస్ట్ ఒక 2 లైన్స్ ఆఫ్ కోడ్ తోనే మనం దాన్ని అచీవ్ చేసాం డేటా వేవ్ లో.
సో ఇక్కడ నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటి? ఫ్లో కంట్రోల్ అండ్ స్కోప్ ఆపరేషన్స్. ఫ్లో కంట్రోల్ అండ్ స్కోప్ ఆపరేషన్స్ అంటే మనకి డేటా వేవ్ ఎలాగో హెడర్ ఉంటుంది, హెడర్ పార్ట్. నెక్స్ట్ మనకి వర్షన్ ఉంటుంది, ఫస్ట్ వర్షన్ హెడర్. నెక్స్ట్ మనకి అవుట్పుట్ మైమ్ టైప్ డిఫైన్ చేస్తాము, అప్లికేషన్ చేశాను. తర్వాత దీన్ని డైరెక్ట్ గా మనం ఇక్కడ చూద్దాం బ్రౌజర్ లో. ఇది ఫ్లో కంట్రోల్ అండ్ స్కోప్ ఆపరేషన్స్ ఎలాగా వర్క్ చేస్తాం అనేది. సో ఇది మన వర్షన్, డేటా వేవ్ వర్షన్. ఓకే. నెక్స్ట్ ఇది అవుట్పుట్. ఎలా మనం ఎలాంటి, ఇది మీకు ఐడియా ఉంది కదా, ఇది మనకి డేటా వేవ్ ఎడిటర్ ప్రొవైడెడ్ బై మ్యూల్సాఫ్ట్. సో మనం ప్రతిసారి ఎనీ పాయింట్ స్టూడియోలోకి వెళ్ళి అక్కడ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక డేటా వేవ్ కాంపోనెంట్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అక్కడ వర్క్ చేయకుండా మనకి జస్ట్ ఒక ఎడిటర్ లాగా ఇచ్చాడు అనమాట. మనకి మామూలుగా అన్ని ఎడిటర్లు ఉంటాయి కదా, టెక్స్ట్ ఎడిటర్స్ కానీ, HTML, JSON, జావా స్క్రిప్ట్, జావా చిన్న ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేయడం, సేమ్ అదే విధంగా మనకు ఒక ఎడిటర్ ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ నేను ఇక్కడ వేరియబుల్ డిఫైన్ చేస్తాను, ఇనిషియలైజ్ చేస్తాను 20 అని ఇచ్చా. నెక్స్ట్ తర్వాత కండిషన్ ఎక్స్ మోడ్ క్లియర్ అండి ఇక్కడ. లేదంటే మనం ఈ మోడ్ ఇవన్నీ వద్దనుకుంటే జస్ట్ సింపుల్ గా సో ఎక్స్ ఈజ్ బిగ్గర్ వాల్యూ, బిగ్గర్ నెంబర్. క్లియర్ కదా? మన ఫ్లో కండిషనల్, ఫ్లో కంట్రోల్ అండ్ స్కోప్ ఆపరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఇది ఎగ్జాంపుల్. సో మనం ఇట్లాగే చేస్తాం. అంటే ఇక్కడ మనం ఎక్స్ అనేది ఇక్కడ తీసుకున్నాము, సో పేలోడ్ నుంచి కూడా మనం డేటా తీసుకోవచ్చు, అది కూడా చూపెడతాము ఇక్కడ. సో మనం ఇక్కడ ఎక్స్ ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా, సో విల్ యూజ్ దట్ వేరియబుల్. ఇక్కడ ఏం చేస్తామంటే పేలోడ్ డాట్ డేటా 1 గ్రేటర్ దాన్ ఎక్స్ అన్నాను. బ్రాకెట్ ప్రాబ్లం వచ్చిందా? సో ఇక్కడ మనం ఇది ప్రింట్ చేసేటప్పుడు కూడా దీన్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, కొంచెం సింటాక్స్. సో ఇప్పుడు కండిషన్ మనం ఏదన్నా ఫ్లో కంట్రోల్కి సంబంధించి కానీ ఫ్లో కంట్రోల్ లేదా స్కోప్ ఆపరేషన్స్ చేయడానికి మనం ఇలా చేయొచ్చు. సో నేను పేలోడ్ నుంచి డేటా తీసుకున్నాను, అది చెక్ చేశాను ఇక్కడ ఉండే వేరియబుల్ తోటి. ఇవన్నీ డైనమిక్ గా జరుగుతున్నాయి. ఈ వాల్యూ అంటే మనం స్టాటిక్ గా ఇచ్చాం, దీన్ని కూడా నేను చేంజ్ చేస్తాను. డేటా 1 D1 అని ఇస్తాను. మనకి ఎర్రర్ వచ్చింది చూడండి, అనేబుల్ టు రిజాల్వ్ రెఫరెన్స్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ అనేది ఎగ్జిస్టింగ్ లేదు కాబట్టి, సో ఇట్లా. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, ప్రాబ్లం ఏం రాలేదు, ఎల్స్ లోకి వెళ్ళింది, ఎక్స్ స్మాలర్ నెంబర్ అని వచ్చింది. సో ఇది స్మాలర్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ నేను 1000 ఇస్తాను. ఇప్పుడు మనకి ట్రై బ్లాక్ లో ఉండేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది వచ్చింది చూడండి, డైనమిక్ గా కూడా మనం వాల్యూస్ ని ఇచ్చేసాం. ఇక్కడ 1000 బిగ్గర్ నెంబర్ దాన్ 654 ఈ వాల్యూస్ కూడా మనం డైనమిక్ గానే ప్రింట్ చేసాం ఇక్కడ. సో ఇట్లా క్లియర్ కదా? క్లియర్. ఇన్పుట్ కూడా మనం ఇక్కడ రెడీగా ఉంచితే బెస్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఇది క్లియర్ కదా మీకు? అంటే మనకి కండిషన్స్ ఉంటాయి కదా, సో మనం ఆ కండిషన్స్ ని లేదు ఫ్లో కంట్రోల్ ఉంది, మనం చెక్ చేసి మనం నెక్స్ట్ ఫ్లో కాల్ చేయాలి, లేదా ఏదైనా లాజిక్ రాయాలి, ఇలా అప్రోచ్ అవుతాం మనం. పేలోడ్ నుంచి రీడ్ చేసుకోవడం, లేదంటే వేరియబుల్ నుంచి రీడ్ చేసుకోవడం, లేదంటే ఇంకొక ప్రాపర్టీ ఫైల్ నుంచి రీడ్ చేసుకునే వాల్యూని వేరియబుల్లో పెట్టేసి మనం ఈ విధంగా కండిషన్ చెక్ చేసి ట్రూ ఆర్ ఫాల్సా ఇట్లా. తర్వాత మనకి అంటే మనకి డూ కూడా ఉంది, సో అది కూడా చెప్పుకుందాం. డూ స్కోప్ ఇది ఇన్బిల్ట్ టూనా అండి డేటా వేవ్ ఇంటరాక్టింగ్? డేటా వేవ్ ప్లే గ్రౌండ్ ఎనీ ప్లాన్ ప్లాట్ఫామ్ తోనే వస్తుందా, సపరేట్ గా వేస్తాను? ఇది జస్ట్ మీరు అంటే మనకి ఆన్లైన్ లో వర్క్ చేసుకోవాలంటే ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్, ఎనీ పాయింట్ ఇది మ్యూన్సాఫ్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేసేస్తాం. మనం ప్లే గ్రౌండ్ ఇచ్చాడు వాడు వర్క్ చేసుకోవడానికి మనకి, ఇట్లా లాజిక్స్ కానీ ఏదైనా మ్యాపింగ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చి నా ఇన్పుట్ ఇది.
సమ్ డేటా ఇస్తాను ఇక్కడ నేను. సో ఇక్కడ వేరియబుల్ కన్వర్షన్ ఫ్యాక్టర్ థౌజండ్ ఇస్తాను. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక లాజిక్ రాద్దాం ఇక్కడ. వేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము పేలోడ్ అంటే మనకి పేలోడ్ డేటా వచ్చేసింది. సో మనకి ఇన్లైన్ ఫంక్షన్స్ ఇట్లాగా ఇన్నర్ క్లాస్ ఈ టైప్ లోనే. సో మనం ఇది చూద్దాం, ఈ డూ అనేది ఎట్లా వర్క్ అవుతుందని. ఇక్కడ మనం పేలోడ్ డేటా తీసుకోవాలి. పేలోడ్ డాట్ తీసుకొని సో మనకి సెంటీమీటర్స్ లో కాబట్టి దీన్ని అంటే మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే కరెక్ట్ కాదు. డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్, ఇది 1 కిలోమీటర్ ఇస్తాం. సో ఇక్కడ కన్వర్షన్ ఫ్యాక్టర్ దగ్గర ఈ వేరియబుల్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనం వాల్యూస్ కన్వర్ట్ చేయడానికి. సో సెంటీమీటర్స్, డిస్టెన్స్ ఇన్ సెంటీమీటర్స్ లో మనం ఇలా కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ సో డిస్టెన్స్ ఇన్ మీటర్ అంటే మనం ఇంకొక వేరియబుల్ పెట్టేసి డైరెక్ట్ గా ఈ ఏదైతే ఇన్పుట్ డేటా ఉందో ఇంటూ ఆ వేరియబుల్ డేటాను మనం ఇస్తే మనకి మీటర్స్ లో కూడా వస్తుంది. కానీ ఇక్కడ డూ అనేది మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది మనం అది చేద్దాం ఒకసారి. సో ఇక్కడ మళ్ళీ మనం వేరియబుల్ డిఫైన్ చేసాము. సో మనం ఇక్కడ సేమ్ వేరియబుల్ యూజ్ చేస్తున్నాం. మనం అది ఇది ఇక్కడ సేమ్ వేరియబుల్ యూజ్ చేస్తున్నాం నేమ్, కానీ దాని వాల్యూ మాత్రం డిఫరెంట్, ఇనిషియలైజ్ చేసిన వాల్యూ. సో అగైన్ కన్వర్షన్ ఫ్యాక్టర్ ఇచ్చారు. ఇప్పుడు అర్థమైందండి మీకు ఇక్కడ? అంటే ఒక సెకండ్, కొంచెం దీన్ని కూడా మనం క్లియర్ గా చేయొచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కూడా సేమే మనకు అవుట్పుట్, ఇందాక వచ్చిన అవుట్పుట్ ఇప్పుడు అవుట్పుట్ సేమే కదా ఆల్మోస్ట్. సో ఇది ఒకసారి ఇక్కడ నోట్ చేద్దాం. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే
మనం ప్రీవియస్ గా చేసిన దానికి దీనికి సేమ్ మనం ఒకటే వేరియబుల్ యూజ్ చేస్తున్నాము, కన్వర్షన్ ఫ్యాక్టర్ అని, కన్వర్షన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మనం ఎక్కడైతే కీ, ఇది కీ కదా, ఇది కీ, ఇది వాల్యూ. సో మనం ఇది జేసన్ డేటా, సో జావా అయినా మనకి డేటా అనేది ఇట్లా వస్తుంది, సేమ్ కీ వాల్యూ లాగే. సో ఇక్కడ మళ్ళీ మనం సేమ్ ఆపరేషన్ చేస్తున్నాం. ఇక్కడ మనం హెడర్లో ఏ విధంగా అయితే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసామో అట్లాగా తీసుకొని మళ్ళీ ఇక్కడ చేసాం కదా, ఇది సపరేటర్ బిట్వీన్ హెడర్ అండ్ బాడీ. బాడీలో మనం వీఆర్ డూయింగ్ ద లాజిక్స్ అండ్ ఆల్. సో ఇది ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ లుక్అప్ ఆపరేషన్ కొంచెం నోట్ చేద్దాం. సో మనకేంటంటే ఈ లుక్అప్ ఆపరేషన్ enables you to execute a flow from within the data wave and use the payload for your flow processing. ఎట్లాగంటే మనకి సింటాక్స్ ఇది, న్యూలు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అవి మనం కరెక్ట్ చేసుకుందాం ఎడిటర్లో. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన ఫ్లో నేము, ఫ్లో 1, ఫ్లో 1 ఆర్ ఫ్లో 2, ఎనీథింగ్. In case the flow to be executed has a external connection, we can provide a time value. In case మనం ఏదైనా ఎక్స్టర్నల్ వేరే అప్లికేషన్ కానీ ఎక్స్టర్నల్ సర్వీస్ ఉంటాయి కదా, వాటితో కనెక్ట్ అయినప్పుడు మనము we can give టైమ్ అవుట్. మనకి హెచ్టిటిపి రిక్వెస్ట్ లో మనకి టైమ్ అవుట్ ఉంటుంది. అంటే మనం ట్రై చేస్తున్నాము, ఎన్ని సెకండ్స్ తర్వాత టైమ్ అవుట్ అనేది రావాలి. డిఫాల్ట్ టైమ్ అవుట్ 2000 మిల్లీ సెకండ్స్ ఇట్లా. ఇది ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే నోట్, మనం సఫ్లోని కాల్ చేయలేము. ఇక్కడ సఫ్లో కాలింగ్ నాట్ సపోర్టెడ్. దీంట్లో నెక్స్ట్ మనకి
ఇప్పుడు మనం ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాం. అంటే మనం డేటాని డేటా మీద మనం అప్లై చేస్తే విల్ గెట్ టు నో ద డీటెయిల్స్. ఇది నా అరే 1. షిట్ మ్యాన్. ఎందుకు కరెంట్ పోయింది సడన్ గా.